బాలకోటి గారు రెస్పాండ్. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో మళ్ళీ సమితి శాశ్వత రాజధాని అమరావతికి గజెట్ తీసుకొచ్చే నేపథ్యానికి ఉద్యమం తెరలేపాడు అనుకోండి బాలకోటి. చెప్పండి. ఏమో ఉద్యమ నాయకుడిని రేపొద్దున ఆయన ఎన్నుకోవచ్చేమో. చెప్పండి బాలకోటి గారు. వర్మ గారు చాలా కాలం తర్వాత వర్మ గారి ఆధ్వర్యంలో 99 డిబేట్ చాలా ప్రశాంతంగా చాలా చక్కగా పోతే చిన్నపరెడ్డి గారు చాలా పెద్ద మనసు చేసుకొని నాకు ఇచ్చిన అవి శుభాకాంక్షలు కావచ్చు, కితాబులు కావచ్చు, ఇలాగ ఆపడానికి ఇష్టమే. వర్మ గారు అమరావతికి శాశ్వత బాధ్యత అనేది ఒక్క రకంగానే ఉంటుంది. పెద్ద బాధ్యత చిన్న బాధ్యత ఏం కాదు. నేను నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ఉద్యమం ద్వారా నన్ను కాస్త గుర్తించి నాకంటూ ఒక బాధ్యత ఇచ్చారు. అది కూడా బడుగులకు సేవ చేసే బాధ్యత. ఉద్యమం వదిలేమని చైర్మన్ గారు ఇచ్చారు. ఉద్యమం వదలమని బాధ్యత అప్పచెప్పారు. ఉద్యమానికి గాలికి వదిలేసిన బాలకోటయ్య. శాశ్వత రాజధాని టైం వేస్ట్ అండి, టైం తక్కువ. మీకు ఇస్తారు కదా. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేకపోయినా రాజధాని అమరావతి ఉద్యమంలో నేను చేసిన కృషిని గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ బాధ్యతని నేనైతే గౌరవంగా స్వీకరిస్తున్నాను. నాకు పెద్దగా ఆశలేమి లేవు. నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చి నా బడుగులకు ఎంతో కొంత రుణపడే విధంగా సేవలు చేసుకోవాలనేది వర్మగారు నా మాట ఒకసారి ప్రసాద్ గారు ఒక మాట. నా 5 పదుల జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఎందుకంటే నేను ఏదో కళాలు పట్టుకొని పేపర్లు పట్టుకొని ఏదో మా జీవితం మేము కుటుంబాల కోసమో లేదంటే బంధువర్గం కోసం బతికిన వాళ్ళమే తప్ప ఇలాంటి సన్నివేశం వస్తుందని, రాజధాని ఉద్యమం వస్తుందని, అందులోకి నేను వెళ్తాను అని, దానికోసం అకృత దీక్షతో పోరాడాలని నేనైతే ఊహించి చేసింది కాదండి. అదంతా చరిత్రచరణంగా జరిగింది. సమాజం నడిపిన ఈ ప్రయత్నం. నేను పుట్టిన కృష్ణా జిల్లా కృష్ణమ్మ నీళ్లు రాగి కనకదుర్గమ్మ చెంత చేరిన ఆ ధైర్యంతోనే ఈ అడుగులు వేశాం. ఏదైనా నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తా. పోతేనండి నేను మాట చెప్తున్నాను సార్, ప్రసాద్ గారు మీరు కూడా వినండి. అమరావతి బంతి పూలు పూసిన తోటల్లో క్వార్టర్ వాలు వస్తుంది, మల్లె తీగ పందిట్లో బిడ్స్ పిలాని వస్తుంది. ఆహ్వానిద్దామా వ్యతిరేకిద్దామా? ఈ రోజున రాజధాని అమరావతిగా అభివృద్ధి అమరావతి చుట్టూ మళ్ళీ వ్యవసాయం చేయమంటారు. మళ్ళీ దాని పట్టణం నుంచి వచ్చే డబ్బులతోనే బ్యాంకులో పెట్టాలని చెప్తున్నారు. చెప్పండి చెప్పండి ప్రసాద్ గారు ఆ గొంతు మోగబోతుంది, కాసి మంచినీళ్ళు లాగండి. నేను ఏంది మిత్రమా అనుకున్నప్పుడు ఏం చెప్పాలా? నేను ఇప్పుడే 99 టీవీ ప్రశాంతంగా డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రసాద్ గారు డౌట్ ఏంటి అడగమనండి నన్ను. డౌట్ ఏంటి చెప్పండి. అదే ఉద్యమ నాయకుడిగా కుటుంబాన్ని కూడా పనంగా పెట్టొచ్చిన మా బాలకోటయ్య అనే వీరుడికి ఇవాళ మహానుభావుడికి నివాళులు అర్పించుకునే రోజులో పదవి రాగానే ఉద్యమం అంటే ఏ పర్పస్ కోసం చేశారంటే అమరావతి అభివృద్ధి అని మొదటిసారి అమరావతి శాశ్వత రాజధాని. ఈ రెండు ఫుల్ఫిల్ కాలే. మూడో పాయింట్ ఏంటంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఆర్థిక మంత్రి గారు కానీ మొన్న వచ్చి బ్యాంకులకి శంకుస్థాపన చేసిన రోజు మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలోంచి వచ్చిన పంటలతోనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసి పొదుపు వ్యవస్థల్ని పునరుద్ధరించండి. మీరు చెప్పారు పక్కన మల్లెపూల తోటలో పూసే పూదోట్లలో బిట్స్ పిలాని వద్దా అని. బిట్స్ పిలాని కాలేజ్ ఫీజుల కోసం వాళ్ళు రెస్పెక్టివ్ కౌంటర్లు పెట్టుకుంటున్నారు. మీరే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ ఇస్తే ఎలా బాలకోటి గారు? ఒక్క మాట మీకు అర్థమైంది ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన మాట నిజాలు కదా. సంబంధించిన మీకెందుకు అర్థమవుతాయి? సమాజంలో సేవ చేయడానికి ఉద్యమ నాయకుడిగా వచ్చిన వారికి పదవి రాగానే నిజమైన సమస్య ఏంటో అర్థం.
ఇస్తారు కదా. మీకు ఇస్తారు కదా, వీడియోలో కూర్చుని మీరు అడిస్తే వాళ్ళకి అర్థం కాదు. రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మాట్లాడి మీరు మాట్లాడండి, మీరు రాసుకున్న పాయింట్లు. ప్రసాద్ గారు, మీరు డిబేట్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం. సరే సరే చెప్పేది మీరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడరు, రూమ్ సరే వాళ్ళు మాట్లాడరు. వర్మ గారు పిలిచారని చెప్పేసి అని 4 మాటలు ఓకే 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 మాట్లాడండి బాలకోటి గారు. జూమ్ లో ఉన్న వ్యక్తులతో కూడా మీరు అట్లా మాట్లాడితే కదండి. ఓకే, నేను మాట చెప్తున్నాను సార్, నాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఓకే, నా దృష్టిలో ఇది బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తాను, భవిష్యత్తులో కూడా మీరు చూస్తారు. ఓకే ఓకే సుజాత గారు రెస్పాండ్. సార్, పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని బాధ పెట్టేవని అరిచి గిరి పెట్టి మీరు ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. వారికి స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల అర్థం ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. మేధావులు ముసుగు వేసుకున్న వాళ్ళకంటే కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇంకొక విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వ్యాఖ్యల గురించి, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను సినిమాలను ఆపేస్తాను అనడం అసలు చాలా విచిత్రమైన స్టేట్మెంట్. అసలు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాల్సిన వ్యక్తి ఆ స్థానంలో ఉండి నేను సినిమాలను ఆపేస్తానన్నారు. ఇక ఏదైతే ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతున్నారో అంబటి గారు మాటల గురించి అయితేనండి, అంబటి గారు వచ్చి పెద్ద కామెడీ చేసే వెళ్ళారన్న అనుకోవచ్చు. సన్ స్ట్రోక్ తగులుతుంది, చంద్రబాబు నాయుడు గారికి సన్ స్ట్రోక్ తగులుతుంది అన్నారు. మరి ఆయనకి సన్నిలా స్ట్రోక్ తగిలింది కదండి. వీళ్ళు కుటుంబాల మధ్య కలహాలు పెట్టేస్తారా? తండ్రి కొడుకుల మధ్య కలహాలు పెట్టేస్తారా? కదా మరి దానికి కూడా సుజాత గారు కాంట్రవర్సీ కాదండి. పెద్ద ఆయన బాలకోటయ్య గారు ఒక ఉద్యమం చేస్తే ఆయన మీద కూడా కాంట్రవర్సీలా? అంటే మీ పదవులు రాగానే ఉద్యమం గురించి వదిలేశారు అంటారు. అంటే ఈ పదవి కోసం ఆయన ఉద్యమాలు చేశారండి. ఈ వయసులో ఇంకా ఈ పదవులు వాళ్ళకి ఒక మంచి కాజ్ కోసం పని చేయడం మాత్రమే తెలుస్తారు. పదవుల కోసం పనిచేసిన వ్యక్తులు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ ఉండరండి. మీ పార్టీ లాగా అందరూ ఉంటారని మీ ఉద్దేశం. మీరు అదే భ్రమలో ఉన్నారు కాబట్టి మీకు అలా కనిపిస్తారు అందరూ. మీరు ఆయనకి మంచి పదవి రావాలని కోరుకున్నారు. ఒక అంబేద్కర్ వాదులుగా మేము కూడా కోరుకుంటాం. బలుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కాలని మేము కూడా కోరుకుంటాం. ఉద్యమాన్ని పెట్టేశారు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దండి. మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా ఇలాంటి తప్పుడు మాటలు ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడొద్దు. డిబేట్ కూడా చాలా మీరు బాలకోటయ్య గారి మీద అటువంటి మాటలు మాట్లాడుకోండి. దయచేసి వెనక్కి తీసుకోండి. అదే చెప్పు అమ్మా. బాలకోటయ్య గారు నవ యువకుడు, ఆయన ముసలాయన కాదు, అలా కనపడుతున్నారు కానీ నవ యువకుడు. ఆయనకి 50 ఏళ్ళ నుంచి పెద్దగా వయసు ఏం లేదు. అందుకని చెప్పేసి అమ్మా ముందు ఆయన పెద్ద అంటుంటే ఆ ఏజ్ మించిన వ్యక్తి కాదమ్మా. అందుకని చెప్పేసి చెప్తారు. సరే ఏది ఏమైనా మేడం ఒకరికి మీరేం తప్పు మాట్లాడలే. బాధ్యతలోనే పెద్దరికంలో పెద్దవాళ్ళు మీరు తప్పు మాట్లాడలేదు, మీరు తప్పు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరిస్తున్న వాళ్ళకి నేను ఒకటే ప్రశ్న సార్, జగన్మోహన్ మాట్లాడమంటారా వద్దంటారా? మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరిస్తున్న వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సైన్ పెట్టమన్నప్పుడు ఇదే హిందూ యజమాని ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీరు ఎవరు ప్రశ్నించలేదే, ఎవరు బయటకు రాలేదు. సరే ఈరోజు మీ దగ్గరకు వచ్చేటప్పటికి అనవసరం ఇచ్చారమ్మా. అనుకో సరే, నువ్వు అనుకోకుండా గుడ్డ చేయడం ఏం చేయాలి? వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాను ప్రసాద్ గారు. నేను మళ్ళీ చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి హిందూ కాదెందుకు అన్నప్పుడు ఆయన హిందూయిజం గురించి చేసిన వ్యాఖ్యలు నేను అడుగుతున్నాను. ఏం చేశాడు? నేనైతే ఎక్కడ తీసుకొస్తాం? నేను ఎప్పుడు వినలేదన్నా. పాయింట్ సార్, అంబేద్కర్ గారి మరణం రోజున మనం ఈరోజు రకరకాలుగా మాట్లాడుకుంటూ
మన బాలకోటయ్య గారి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏది ఏమైనా అంబేద్కర్ గారు ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి చేసిన సేవలన్నింటిని కూడా మరొకసారి కొనియాడుకునేటటువంటి